హాయ్, హలో, నమస్తే, గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు సాయి సందీప్. నేను హైదరాబాద్లో ఓలా ర్యాపిడో క్యాబ్ అనేది డ్రైవ్ చేస్తాను. నా వెహికల్ వచ్చేసి టాటా జస్ట్ 2016 మోడల్ డీజిల్ వెహికల్. ఇప్పుడు వచ్చేసి మనం డ్యూటీ అనేది ఆల్రెడీ స్టార్ట్ చేసాము. టైం వచ్చేసి 12 అవుతుంది. నిన్న చెప్పాను కదా ఒకటి మంత్లీ పేమెంట్ అని, అదైతే డౌటు ఉందో లేదో అనేది. కిలోమీటర్స్ అయితే బాగా నిన్న 40 కిలోమీటర్స్ అన్నారు మాట్లాడేటప్పుడు. లాస్ట్ అక్కడికి వెళ్ళింటే 50 కిలోమీటర్స్ వరకు అయింది. అందుకు నేను ఎక్స్ట్రా అడిగిన. ఎక్స్ట్రా కూడా కాదు, చాలా అయింది. కిలోమీటర్స్ 50 అయింది. అది కూడా ఎక్కడంటే గండిపేట కూడా కాదు, ఇంకా అవతలకి వెళ్ళాలి. శంకర్పల్లి రోడ్లో 12-13 కిలోమీటర్స్ ఎక్స్ట్రా వచ్చింది. 50 కిలోమీటర్స్ వరకు వచ్చింది. ఎక్స్ట్రా అడిగిన వాళ్ళు ఓకే అంటే చెప్తాను, వెళ్తున్నా వెళ్ళండి అనేది. ఇంకా ఏం చెప్పలేదు. అదే మరి మనమైతే దాని తర్వాత వచ్చేసి ర్యాపిడో అనేది ఆన్ చేసాము. ర్యాపిడో ఓలా ఆన్ చేసాము. ర్యాపిడోలో వచ్చేసి 2 రైడ్స్ అయిపోయినాయి. ఓలాలో వచ్చేసి 1 రైడ్ అయితే అయిపోయింది. మనకి చూపిస్తే చూడండి, ఇంకోటి పడింది బంజారా హిల్స్ షాట్. అనదర్ డ్రైవర్ యాక్సెప్టెడ్ అంట. ఓకే మరి, ఓకే చూద్దాం మరి. ఇప్పుడైతే ఆ రైడ్స్ అనేది చూపిస్తే టోటల్ ఇప్పుడు వరకు తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి 50 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. మళ్ళీ ఇప్పుడు వాళ్ళని అక్కడ డ్రాప్ చేశాక మళ్ళీ 15 కిలోమీటర్స్ ఖాళీగా రావాలి. అది ఊరు బయట ఉంది కాలేజ్ అనేది. లాస్ట్ అతను పోయిన అతను 31,000 ఇంక్లూడింగ్ టోల్తో కలిపి 31,000కి వెళ్ళిందంట. ఎట్లా వెళ్ళిందో ఏమో అర్థం కావట్లే. అతను నాకైతే కాదని చెప్పిన 31,000కి వచ్చిండు. అది కూడా ఇంక్లూడింగ్ టోలు. ఓఆర్ఆర్ నుంచి శంకర్పల్లికి టోల్ కూడా ఉంటుంది. టోల్ మీన్ నుంచి వచ్చిన అని ఇంక్లూడింగ్ టోల్ అంట. నేనైతే రానని చెప్పేసిన. అది ఇప్పుడైతే మనమైతే ఇదైతే చూపిస్తాము చూడండి మీకు. అదైతే నేను ఈవినింగ్ కల్లా మీకు అనేది అప్డేట్ చేస్తాను. వీడియో ఎండింగ్లో అప్డేట్ చేస్తాను, వెళ్తున్నానా వెళ్ళట్లేనా అనేది. ఓకే మరి. ఇవన్నీ ఇప్పుడు వరకు తిరిగిన కిలోమీటర్స్ 101 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 3 రైళ్ళు క్యాన్సిల్ అయిపోయినాయి బ్యాక్ టు బ్యాక్. ఇది వచ్చేసి ఆఫీస్ ఫస్ట్ ఓలాలో ఆన్ చేశాను, ర్యాపిడో ఆన్ చేశాను. అక్కడ ర్యాపిడోలో కొంచెం అమౌంట్ ఎక్కువ, 2 రైడ్స్ అయిపోయినాయి ర్యాపిడోలో. ఇదిగోండి ఫస్ట్ పికప్ వచ్చేసి ఎన్సీసీ 17 కిలోమీటర్లు బోయగూడ అంట. నో, ఐ కాంట్ యాక్సెప్ట్ దిస్ రైడ్. ఓకే, ఆఫీస్పేట్ నుంచి ఇది రామ్ కాలనీ ఆఫీస్పేట్ అని ఉంది. ఓకే, ఇది ఓలా కదా, ర్యాపిడో చూపిస్తాం. సారీ. ఇదిగోండి ఎన్సీసీ అర్బన్ 1 టౌన్ బ్లాక్ టవర్ 8 నుంచి పికప్ చేసుకున్న. 11.1 కిలోమీటర్స్ డ్రాపు. దీనికి వచ్చేసి 196 రూపీస్ అమౌంట్ ఇచ్చిండు. 29 మినిట్స్ అనే టైం పట్టింది. మనకు వచ్చేసి 17 రూపీస్ పర్ కిలోమీటర్ అనే పడింది. దాని తర్వాత వచ్చేసి పికప్ వచ్చేసి దాని తర్వాత పక్కనే ఉన్నది 0.5 కిలోమీటర్స్ లెమన్ ట్రీ ప్రీమియం నుంచి 6 కిలోమీటర్స్ డ్రాపు. ఇది ఆఫీస్పేట్ డ్రాపు. దీనికి వచ్చేసి 6.2 కిలోమీటర్స్ డ్రాప్ చేసాము. 14 మినిట్స్ టైం పట్టింది. 140 రూపీస్ అనేది అమౌంట్ ఇచ్చిండు. టోటల్ వచ్చేసి 336 రూపాయలు అయింది. నెక్స్ట్ వచ్చేసి ఓలాలో ఆఫీస్పేట్ నుంచి మళ్ళీ మాదాపూర్ వచ్చిన. దీనికి క్యాష్ కరెక్ట్ వచ్చేసి 203 రూపీస్. దాంట్లో నుంచి జిఎస్టీ వచ్చేసి 10 రూపీస్ కట్ చేసుకాను. మనకు వచ్చేసి 193 రూపీస్ ఇచ్చిండు. 8.6 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 20 మినిట్స్ అనే టైం పట్టింది. మనకి 26 మినిట్స్ టైం పట్టింది. ఇది మరి అయితే ఇప్పుడైతే ర్యాపిడో కూడా ఆన్ చేద్దాం. ఇంకోటి ఓలాలో వచ్చేసి మనకి ఇన్సెంటివ్ పెట్టిండు. మరి ఘోరంగా పెట్టిండు ఇన్సెంటివ్ మాత్రం. చూడండి, 16 రైళ్ళు చేస్తే మాత్రం 1000 రూపాయలు అంట. 8 రైళ్ళు చేస్తే 400, 11 రైళ్ళు చేస్తే 575, 14 రైళ్ళు చేస్తే 775, 16 రైళ్ళు చేస్తే 1000 రూపాయలు అంట. చూద్దాం మరి. 8 రైడ్స్ అయితే మనమైతే ట్రై చేద్దాం. మ్యాక్సిమం 8 రైళ్ళు అనేది ట్రై చేసుకుందాం 400కి. 11 రైళ్ళు అంటే చాలా కష్టం, చూడాలి. ఓకే, అయితే ఇప్పుడు ఓలా అయితే ఆన్లోనే ఉంది. ర్యాపిడో కూడా ఆన్ చేద్దాం. ర్యాపిడ్ అయితే ఆన్ చేశాను. అది మరి అయితే ఇప్పటికైతే
300, దాంట్లో 200, 500 అయింది. 600 అయింది, 20 రూపాయలు తక్కువ. 20 కాదు 30 రూపాయలు తక్కువ, 600 అయింది. ప్లస్ పొద్దున్న డ్రాప్ చేశాను కదా, అది 800 అడిగిన. 50 కిలోమీటర్స్కి 800 అడిగిన, అంతే, తక్కువ అడిగింది. నా రెగ్యులర్గా రావాలి నేను అంటే మినిమం 20 రూపీస్ పర్ కిలోమీటర్ అనేది చెప్పిన వాళ్ళకి. ఉన్న వాళ్ళ ఇష్టం. ఓకే అంటే 20 రూపీస్ చెప్పిన, ఓకే అంటే ఓకే, లేదు నా ఫైన్ ఏమైనా తగ్గియండి అని అడిగితే 18 రూపీస్ చెప్తా ఉన్నా. 18 రూపీస్కి అయితే నా తగ్గను అసలు. 18 రూపీస్ ప్లస్ టోల్ అని చెప్తా. అది మరి చూద్దాం. మరి నెక్స్ట్ రైడ్ కోసం అయితే వెయిట్ చేద్దాం మనం. దీంట్లో టెలిగ్రామ్లో వచ్చేసి ప్రజెంట్ బుకింగ్లు అయితే ఏం పడలేదు, అన్ని లాగిన్లు పడుతున్నాయి, లాగౌట్లు అయితే ఏం పడట్లేదు. ఓకే, ప్రజెంట్ ఐటీ సిటీలో ఉన్నాం కదా, లాగౌట్లు అయితే ఏం పడట్లేదు. ఓకే మరి చూద్దాం. మరి లాగౌట్లు ఏమైనా పడితే తీసుకుందాం, లేదంటే కూకట్పల్లికి అట్లా వెళ్దాం. ఓకే మరి తర్వాత అయితే మళ్ళీ అనే వీడియో అనేది మీకు అప్డేట్ చేస్తాను నెక్స్ట్ రైడ్ అనేది కంప్లీట్ అయ్యాక. హాయ్, హలో, నమస్తే. ఇప్పటికైతే ఇంకో 2 రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి. ఇందాక అప్డేట్ చేశాను కదా కూకట్పల్లిలో ఉన్నా అని. ఓకే, అక్కడైతే మనకైతే ఏం బుకింగ్స్ అయితే ఏం పర్లేదు. మాదాపూర్ నుంచి కూకట్పల్లి వచ్చాను. అక్కడి నుంచి కూకట్పల్లి వచ్చాక ఒకటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పడింది. మళ్ళీ అక్కడి నుంచి సికింద్రాబాద్ నుంచి ఇటు ఆల్వాల్ పడింది. ఇప్పుడు టైం వచ్చేసి 12:30 అవుతుంది, 12:32 అయింది. ఆ ఎర్నింగ్ అనేది చూసుకుందాం. ఇందా చెప్పాను కదా మంత్లీ పేమెంట్ అని, అదైతే క్యాన్సిల్ అయింది. అది వచ్చేసి మనకి అప్ అండ్ డౌన్ వచ్చేసి 100 కిలోమీటర్స్. 100 కిలోమీటర్స్కి వాళ్ళు 1500 ఇస్తారంటే, అది కూడా ఓఆర్ఆర్ నుంచి తీసుకెళ్ళాలంట. ఓఆర్ఆర్ మీద తీసుకొని వెళ్తే ప్లస్ ఆ ఓఆర్ఆర్ టోల్ ప్లాజా కూడా మనమే పే చేసుకోవాలంట ఆ 1500లోనే పర్ డేకి. అంటే ఆ 1500లో మనకి టోల్ వచ్చేసి 150 రూపీస్ కట్ అవుతుంది. 150 రూపీస్ కట్ అయితే మనకు వచ్చేసి 100 కిలోమీటర్లకి 1350 రూపాయలు. ఎవరో ఇంతకుముందు అతను అట్టే వెళ్ళేటోడంట. 1350 రూపాయలకి డైలీ 100 కిలోమీటర్లు తీసుకొని పోతాడంట. ఏం మిగిలింది ఏమో అతనికి తెలియాలి. అది కూడా మళ్ళీ సిటీ అవుట్స్కట్స్. సిటీ ఇప్పుడు గండిపేట నుంచి శంకర్పల్లి వెళ్ళే రూట్ ఉంది కదా, గండిపేట చెరువు దాటినాక ఇంకా 7-8 కిలోమీటర్స్ వెళ్ళాలి. ఆడ నుంచి బుకింగ్స్ కూడా ఏం పడవు మనకి. బుకింగ్స్ పడవు కాదు, మొత్తం చెట్లే ఉన్నాయి. ఆడ ఇండ్లు లేవు, అపార్ట్మెంట్లు లేవు, ఏమీ లేవు. వేస్ట్ అదైతే అసలు. నేను రానని చెప్పిన 20 రూపీస్ కిలోమీటర్ ప్లస్ టోల్ ఇవ్వండి వస్తా అని చెప్పిన. లేదు కుదరదు, పోయినసారి అతను 15 రూపీస్ కిలోమీటర్ ఇంక్లూడింగ్ టోల్తో వచ్చిండు అని చెప్పిండు. అదైతే మనకు కుదరదని చెప్పేసిన. అతన్ని సిఎన్జి వెహికల్ అంట. 13 రూపాయల కిలోమీటర్ తోలిందంట డైలీ. మళ్ళీ అక్కడి నుంచి మనకు బుకింగ్ పడాలి అంటే అక్కడ 9:30కి వాళ్ళని దింపేసి మళ్ళీ 4కి రావాలంట. మళ్ళీ అక్కడికే మనకి అక్కడి నుంచి నానక్రాంగ్ కూడా 15 కిలోమీటర్స్ వస్తుంది. నానక్రాంగ్ కూడా వరకు మనకు బుకింగ్స్ ఏం పడవు. హైటెక్ సిటీ రావాలి. హైటెక్ సిటీ అంటే మనకు 25 కిలోమీటర్స్ డైలీ అప్ అండ్ డౌన్ 25 కిలోమీటర్. ఇప్పుడు ఆ నుంచి ఇట్లా వచ్చేటప్పుడు అమౌంట్ బుకింగ్స్ అయితే ఒకటన్నా పడుతుంది, కొంచెం గండిపేట నుంచి పడుతుంది ఇట్లా హైటెక్ సిటీ ఆ టైంలో. మళ్ళీ రిటర్న్ వెళ్ళాలంటే 25 కిలోమీటర్స్ ఖాళీగా వెళ్ళాలి. హైటెక్ సిటీలో డ్రాప్ చేసి నానక్రాంగ్ కూడా పడదో తెలీదు. పన్నా కానీ నానక్రాంగ్ కూడా రైడ్ పడ్డా కానీ ఆ నుంచి 15 కిలోమీటర్స్ ఖాళీగా వెళ్ళాలి మనం వాళ్ళని పికప్ చేసేకి. వేస్ట్ అని నేనే క్యాన్సిల్ చేయించేసిన, రానని చెప్పేసిన. ఈరోజు అమౌంట్ అడిగినా ఈవినింగ్ లోపు కొట్టేస్తా అని అన్నాడు. కాలేజీలో ఉన్నాడు, ఈవినింగ్ లోపు కొట్టేస్తా అని అన్నాడు. అది మరి అయితే ఓకే. మరి ఇప్పుడైతే ఈ 2 రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి కదా, అవి అయితే చూసుకుందాం. మరి కిలోమీటర్లు అయితే బాగా ఎక్కువ తిరిగేసిన. 155 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము ఇప్పటికి. ఇదిగోని 446 రూపీస్ వచ్చింది. 17.5 కిలోమీటర్స్ ఇది. ఎక్కడి నుంచి అంటే కూకట్పల్లి నుంచి బోయిగూడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ డ్రాప్ చేశాను. క్యాష్ కలెక్ట్ వచ్చేసి 460 రూపీస్. దానిలో నుంచి జిఎస్టీ వచ్చేసి 22 రూపీస్ కట్ చేసుకుండు. మనకు వచ్చేసి 446 రూపీస్ అనేది మనకి ఇచ్చిండు. 17.5 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 50 మినిట్స్ అనేది టైం పట్టింది. దీని తర్వాత రైడ్ వచ్చేసి అల్వాల్ పడింది. అల్వాల్ మనకు దగ్గరే కదా, అట్లే తినేసి వెళ్దామని వచ్చిన. పద్మారావు నగర్ సికింద్రాబాద్ నుంచి
అల్వాల్ పడింది. దీనికి వచ్చేసి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 182 రూపీస్. దాంట్లో నుంచి జిఎస్టీ వచ్చేసి 9 రూపీస్ కట్ చేసుకుండు. మనకు వచ్చేసి 173 రూపీస్ ఇచ్చిండు. 14 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 42 మినిట్స్ అనేది టైం పట్టింది. ఇన్సెంటివ్లో వచ్చేసి 3 రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి. ఇంకా 5 రైడ్స్ అనేది చేయాలి. 5 రైడ్స్ చేస్తే 400 రూపీస్ అనేది వస్తుంది. ఈ రోజుకైతే 5 రైడ్స్ పెట్టుకుందాం. రేపు ట్రై చేద్దాం ఒకసారి 11 రైడ్స్కి ఏమైనా అవుతుందేమో. రేపు అయితే అవుతుంది. ఇట్లాంటివి ఏమి ఉండవు కాబట్టి అది. ఇంకా మనకి ఈరోజు డేటు రేపటి డేట్లో ఉంది. ఎల్లుండి డేట్కి అయితే ఏం లేదు శనివారానికి. ఈరోజు రేపటికైతే ఇచ్చింది ఇన్సెంటివ్. ఓలాలో అయితే ఇప్పటికి టోటల్ వచ్చేసి 770 రూపాయలేమో అయింది. 783 రూపాయలు అయింది ఓలాలో. ర్యాపిడోలో వచ్చేసి 376 అంటే 1000 రూపాయలు అయింది. 1100 అయింది. ఆ రైడ్ ఒకటి 800 ఇస్తారో 750 800 అడిగినా 1100, అది 1900 అయింది. 155 కిలోమీటర్లు తోలితే 1900 అనేది వచ్చినాయి. చాలా తక్కువ వచ్చినాయి ఈరోజు. అంటే అక్కడ డ్రాప్ చేసి నేను ఖాళీగా వచ్చినాయి కదా. అంటే ఖాళీగా అంటే గండిపేట వరకు ఖాళీగా వచ్చినాయి. గండిపేట నుంచి హైటెక్ సిటీ పడింది. మరి ఓకే, మరి అయితే ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి లంచ్ చేస్తాను. లంచ్ చేసేసి మళ్ళీ డ్యూటీ అనేది స్టార్ట్ చేస్తాను. ఇలా టెలిగ్రామ్లో ఏమైనా బుకింగ్ పడితే టెలిగ్రామ్లో బుకింగ్ తీసుకొని తర్వాత డ్యూటీ అనేది స్టార్ట్ చేద్దాం. ఓకే మరి.